జరిగినటువంటి ఈ ప్రమాదం చూసుకున్నట్టయితే కనుక చాలా అతి భయానకంగా ఉందని, అక్కడ చెల్లాచెదురైన వస్తువులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న పరిస్థితులను రాత్రి మొత్తం అంతా కూడా చూసిన తర్వాత అయితే మాత్రం చాలా ఆయన అయితే చాలా చలించిపోయిన కూడా పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వారి కుటుంబాలను కూడా ఖచ్చితంగా కూడా ఇటు మంత్రి నారా లోకేష్ తో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించే అవకాశాలు ఉన్న నేపథ్యం కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మృతి చెందిన కుటుంబాలకు ఉద్యోగంతో పాటు 25 లక్షలు ఎక్స్గ్రేషియాతో పాటు వీళ్ళందరికీ రావాల్సినటువంటి మిగతా బెనిఫిట్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ గా వస్తాయని, వాటికి కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ కుటుంబాలు నిరంతరం అంటే వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో ఉండేందుకు, అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువు కోసం కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కోసం అయితే మాత్రం ఖచ్చితంగా కేంద్రం అండగా ఉంటుందంటూ కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడ హాస్పిటల్ వద్ద కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హాస్పిటల్ వద్ద కూడా విషణ వదనాలు అయితే మనకు విన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఒక చోట ముగ్గురును, మరో చోట మరొక ముగ్గురిని కూడా ఉంచిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా అవసరమైతే కనుక ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి కూడా తరలించి చికిత్స అందించేందుకు అయితే మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ సంఘటన జరిగిందో దీనిపై అయితే మాత్రం సీఎం చంద్రబాబు తీవ్రంగా చలించిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్య సదుపాయాల్లో ఎక్కడ ఆటంకం కలగకూడదని వీరందరికీ కూడా అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా ముంబై పంపించేయడం, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తక్షణ సాయంగా కూడా వీళ్ళందరికీ సహాయంగా తోడుగా ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. లక్ష్మి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్ నాయుడు, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? 9 మంది మృతి చెందారు. అక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా భయాందోళన చెందుతున్నారు. వారి మృతదేహాలను కూడా త్వరగా అప్పగించాలని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి సతీష్ నాయుడు?
రైట్. ఇదే విషయానికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు హై లెవెల్ కమిటీ ఆదేశించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్ నాయుడు, ప్రమాద స్థలిలో విచారించనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం 9 మంది కార్మికులు మృతి చెందినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా భయాందోళన చెందుతున్నారు. వారి మృతదేహాలను వెంటనే అప్పగించాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినటువంటి సిచ్యువేషన్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి సతీష్ నాయుడు? నిన్న క్షత్రగతులలో మొత్తం అంతా కూడా నిన్న జరిగిన సంఘటనలో ఒక్కసారిగా బాంబు లాగా ఒక బ్లాస్ట్ అవటం జరిగినటువంటి కూడాను అక్కడ జరిగిన క్షత్రగతులతో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ ఒకసారిగా బాంబు బ్లాస్ట్ లాంటి ఒక భారీ శబ్దం రావడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్న మొత్తం అంతా కూడా దాంట్లో ఉన్న లిక్విడ్ 1500 డిగ్రీ సెల్సియస్ ఉన్న ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి 150 టన్నుల లిక్విడ్ ఐరన్ మొత్తం అంతా కూడా పైనుంచి కింద పడిపోవడం జరిగింది. అదంతా కూడా ఒక 150 నుంచి 200 మీటర్ల వరకు వ్యాప్తి చెందడం జరిగింది. ఆ కింద పనిచేస్తున్నటువంటి 8 మంది కార్మికులు అక్కడక్కడ మృతి చెందారు. మేము దూరంగా ఉన్నప్పటికీ మాకు అయితే దాని మీద మాకు లిక్విడ్ అయితే పడలేదు, కానీ కేవలం దాని మీద ఏదైతే ఉందో ఉష్ణోగ్రత తాకిడికి మాకు ఈ చక్రగతలో అయినట్టు కూడా వాళ్ళు చెప్పిన విషయం ఉంది. దాంట్లో బిలో 40% ఏదైతే శతగతులు ఉన్నారో వారిని కిమ్స్ హాస్పిటల్ కేసు తీసుకురావడం జరిగింది. అదే విధంగా మిగిలిన అంటే 40% ఏమో జరిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యంత చికిత్స ఏర్పాటు చేసి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మనం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. చంద్రగతంలో కూడా మనం చూసే ప్రయత్నం కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి కెమెరామెన్ మనకి లోపలికి వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడైతే చంద్రగతంలో అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం వాళ్ళకి జరిగింది. ఒకసారి అక్కడ మనం చూడొచ్చు. లోపల అయితే ట్రీట్మెంట్ చేసేస్తున్నాం. ఒక ముగ్గురు పేషెంట్లు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ బెడ్ నెంబర్ 9, 10, 11, 6, 7, 11 చెప్తా ఉంటారు. అక్కడ మనం చూస్తున్నాము ఒక పేషెంట్ అయితే ఇక్కడ మనతో పాటు ఇక్కడ అయితే ఉన్నారు. ఈయన యాక్చువల్ గా సంఘటన స్థలంలో ఉన్నారు. అసలు ఒకసారి దీన్ని అది మనం చూస్తున్నాము. సార్ మీరు నిన్న సంఘటన స్థలంలో ఉన్నారు కదండి, అక్కడ ఆ పరిస్థితులు ఎలా కనిపించింది సార్ మీకు? యాక్చువల్ నాకైతే సార్ భయంకరంగా ఉంది. కానీ ఆ టైంలో చచ్చిపోతామని నాకైతే అనిపించింది. కానీ దురదృష్టానికి ప్రమాదంలో బయటపడ్డాం. ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు సార్? నేను మిషన్ దగ్గర ఉన్నాను సార్. మిషన్ 3 స్టాండ్ 4 లో నేను స్టాండ్ క్యాపింగ్ చేస్తున్నాను. స్పాట్ లో ఉన్నాను సార్. మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు? ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? 92 జాయిన్ అయిందంటే 34 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఇప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం భారీ సంఘటన జరగడం అన్నది లాస్ట్ అన్నది ఇదే మొట్టమొదటి. అది ఎందుకు జరిగింది అన్నది అట్లా అక్కడ బ్లాస్ట్ అయిన భారీ సౌండ్ లాంటిది అలాంటిది వచ్చిందంట. సౌండ్ వచ్చిందండి. బ్లాస్ట్ అయిన చాలా పెద్ద సౌండ్ వచ్చింది. కాకపోతే మిషన్ 2 లో క్యాస్టింగ్ టెక్నాలజీ ఎక్కువ వెనకానికి అవకాశం వాళ్ళకి దొరకలేదు. మిషన్ 3 ఎవరైతే మేము కొద్దిగా దూరంగా ఉన్నాం కనుక మేము పారిపోవడం ప్రయత్నం చేసాం. అప్పటికే ఆ మెసేజ్ మన మీద పడింది. పరిగెట్టేటప్పుడు నేను ముందు పడిపోయిన తర్వాత